ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మచిలీపట్నం బందర్ అంటారు కొంతమంది మచిలీపట్నం అంటారు. ఈ రోజున మచిలీపట్నంకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతా ఉంది. సింగిల్ పాలిష్డ్ రైస్ టు మచిలీపట్నం. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం మచిలీపట్నం బందర్ ఎన్టీఆర్ జిల్లా, ఒకప్పుడు కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంకి రైస్ ఆడితం జరుగుతుంది. అది కూడా సింగిల్ పాలిష్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ధాన్యంలో మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్, ముడి బియ్యం. అందరూ తినలేరు, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అది ఒక అరగంట సేపు గంట సేపు నానబెట్టుకున్నాం తినాలి వాటిని. ఈ సింగిల్ పాలిష్ ఒంటి పొట్టు బియ్యం హస్క్ బ్రాన్ 2 లేయర్లు పోయింటాయి దీంట్లో. ఇప్పుడు మనం మచిలీపట్నంకి ఆడిచ్చేది ఇదే సింగిల్ పాలిష్డ్ రైస్. నెక్స్ట్ వచ్చేది వైట్ రైస్. మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్. హస్క్ బ్రాన్ జర్మో 3 లేయర్లు పోతానికి మనకు వచ్చేది ఏంటంటే వైట్ రైస్. ఈ విధంగా 3 రకాల రైసెస్, బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్డ్ రైస్, వైట్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఓకే, థ్యాంక్ యూ.